భాగ్యనగరంలో న్యూ ఇయర్ పై పోలీసులు నజర్ పెంచారు. అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇక సన్బర్న్ పార్టీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సిపి మహంతి తెలిపారు. సన్బర్న్ కోసం ఇప్పటి వరకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదు అన్నారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని, అనుమతులు లేకుండా టికెట్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారని సిపి అవినాష్ మహంతి తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే అని సిపి వెల్లడించారు. All the check posts, all the other checking activities, and almost that entire process ran for about 2 months. So that was a big event recently for us. Dan mundu we had, from law and order perspective, it has been a very active year for us. Apart from that, of course, Cyberabad is a place where a lot of population resides, and therefore crime is bound to occur. So there has been a big statistics different types of crime across different segments of people. So Danki also we have been able to put in our best efforts and make some progress on that. So we kind of the coming year hopefully we will continue to work all the check posts, all the భాగ్యనగరంలో న్యూ ఇయర్ పై పోలీసులు నజర్ పెంచారు. అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇక సన్బర్న్ పార్టీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సిపి మహంతి తెలిపారు. సన్బర్న్ కోసం ఇప్పటికీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదు అన్నారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని, అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారని సిపి అవినాష్ మహంతి తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందని సిపి వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్, ప్రస్తుతం మనం సీఎం రేవంత్ రెడ్డి అనుమతుల మేరకు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం, ఎందుకంటే మన హైదరాబాద్ లో అయితే మాత్రం దాదాపు భారీ ఎత్తున డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, భారీ ఎత్తున పెరుగుతున్న సందర్భంలో త్వరలో రానున్న న్యూ ఇయర్ వేడుకలకు మాత్రం ఒక సన్బర్న్ అనే ఈవెంట్ మాత్రం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మాదాపూర్ ఒకటి ఏరియా అయితే మరొకటి గచ్చిబౌలి ఏరియాలో భారీ ఎత్తున ఈ ఈవెంట్ ని జరగబోతుందన్న సందర్భంగా వీళ్ళు మాత్రం బుక్ మై షోలో టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు ఇప్పటికే ఇటు బుక్ మై షో అధికారులను, యాజమాన్యులను, మరి ఇటు సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే సుమంత్ అనే వ్యక్తిని కూడా పిలిపించి కఠినమైన, ఎందుకంటే ఎలాంటి ఆదేశాలు తీసుకోకుండా కావచ్చు, ఇలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తే మాత్రం తగిన చర్యలు తప్పవనేసి కూడా వాళ్ళకు హెచ్చరించడం జరిగినది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ డ్రగ్స్ భారీ ఎత్తున మాత్రం, ఎందుకంటే ఇటు యువత కావచ్చు భారీ ఎత్తున దానికి ఎడిక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా మాత్రం ఇటు గోవా, బాంబే నుంచి ఈ వేడుకల గురించి భారీ ఎత్తున కూడా ఇప్పటికే హైదరాబాద్ లో గంజాయి డ్రగ్స్ కూడా సరఫరా అవుతున్నట్టు తెలుసుకున్న పోలీస్ అధికారులు కూడా చాలా గట్టిగా నిఘబెట్టారని చెప్పుకోవచ్చు. కిరణ్ నాయక్, అయితే క్రాంతి, ఎవరైతే దరఖాస్తులు లేకుండా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అయితే ఇప్పటికే అనౌన్స్ చేశారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? రైట్, ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే దాదాపు చట్టపరంగా ఏదైతే మనం చూస్తున్నట్లయితే సిపి ఇప్పటికే అవినాష్ మహంతి గారు చెప్పడం జరిగింది ఏంటి అంటే, కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం గారు కూడా ఇప్పటికే డ్రగ్స్ మీద మాత్రం గట్టిగా నిఘా పెట్టారు. ఎందుకంటే గతంలో కూడా చూస్తున్నట్లయితే డ్రగ్స్, ఎందుకంటే ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాలో అంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల, బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉండడం వల్ల ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా భారీ ఎత్తున డ్రగ్స్ వాడుతున్నారని తెలుసుకుని కూడా, ఎందుకంటే గతంలో లాగా కాకుండా ఈసారి మాత్రం పోలీసులు ఉక్కుపాదం చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ వాడటం కానీ, అమ్మినా కానీ, కొన్నా వాళ్ళపైన కఠినమైన ఏమి చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేసి కూడా హెచ్చరించడం జరిగినది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.